సార్ ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే చంద్రబాబు గారికి వచ్చినట్టుగానే సింపతి ఆయనకు వర్కౌట్ అవుతుందా? లేకుంటే కవిత గారికి రానట్టుగానే ఈయనకి రాకుండా ఉంటుందా? అంటే మామూలుగా పొలిటీషియన్స్ అరెస్ట్ అయినప్పుడు సింపతి అని ఒక వర్డ్ తెరపైకి రావడం మనం చూస్తూ ఉంటాం. సార్ కేటీఆర్ గారి విషయంలో ఏం జరగొచ్చంటారు? అంటే అందరూ అరెస్ట్ అయితే సింపతి వస్తుంది అనుకుంటాను. అంటే ఒకటే అలాగే ఉంది, ఇప్పుడు జాతకం నడుస్తుంది. ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు సీఎం సీఎం అయిపోతారని చెప్పి అయిపోతారు. ముందు అవును. లోన్ వేసేయాలి. అందుకే కౌశిక్ రెడ్డి లోన్కి వెళ్ళిపోతాను, నేను లోన్కి వెళ్ళిపోతాను, నేను లోన్కి వెళ్ళిపోతాను అంటాడు. అది కేటీఆర్ గారు వెళ్ళదు, వద్దొద్దు నువ్వు వెళ్ళదు, మేము వెళ్తాం కదా, ముందు నువ్వు ఆగు, మాకు ఆ జాతకం మారుతుందని వాళ్ళు అంటున్నారు. సీఎం కూర్చి వచ్చేద్దని భయం అందరికీ. ఇప్పుడు ఎవరు లోన్కి వెళ్తే సీఎం కూర్చి కాదు కనుక ప్రతి వాళ్ళు లోన్కి వెళ్ళిపోతే అందరికీ సీఎం కూర్చి వచ్చేస్తుంది. ప్రతి వాళ్ళు లోన్కి వెళ్ళిపోతే సానుభూతి వస్తుంది. మీకెవరికి సానుభూతి రాదు. మీరు ఉద్యమ నాయకుడు కాదు, మీరు ఉద్యమంలో పాల్గొలేదు, మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు. మీరు తెలంగాణ ఉద్యమంలో మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు పోరాడారు, కష్టపడ్డారు. మీ నాన్నగారికి ఆ పేరు ఉంది, ఆ ప్రతిష్ట ఉంది, ఇంకా ఉంది. కానీ ఆ సింపతి మీకు రాదు కేటీఆర్ గారు. ఎందుకంటే తండ్రి పదవి వస్తే, తండ్రి ఉద్యమం వస్తే హైజాక్ చేసుకొని వచ్చి మినిస్టర్ అయిన వాడివి నువ్వు. 50 ఓట్లు 40 ఓట్లతోనే మహేందర్ రెడ్డి గారి మీద గెలిచిన వాడివి. ప్రజలు నిన్ను గుర్తించారు. నువ్వు ఉద్యమ నాయకుడు కాదు కాబట్టే నీకు 50 ఓట్లు 40 ఓట్లతోనే గెలిపించారు. తర్వాత ఓకే, ఇంకా టీఆర్ఎస్ నాయకుడిగా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు, ఓకే సంతోషం. ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు, ఉద్యమంలో కాస్త కోస్తో కవిత గారు ఉన్నారు. కవిత గారికే పేరు రాలేదు. ఎందుకు రాలేదు? మీకు అక్కడ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం టోటల్గా కేజ్రీవాల్ గారు తుడుచుకుంటూ చీపులతో తుడిచేశారు కదా. ఆమె అక్కడ సింపతి పలకలేదు కనుక ఆమెకు కూడా ఇక్కడ ఎవరు కూడా వస్తే ఓటు కూడా వేయడం అనేది వేయలేదు. అంటే సింపతి అందరికీ రాదు, కొంతమందికి. ఒక చంద్రబాబు నాయుడు గారికి లాట్ ఆఫ్ దిస్ టైం ఆయన లెజెండ్. ఆయన ప్రపంచంలోనే సృష్టికర్త, ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ని సృష్టించింది ఆయన, సాఫ్ట్వేర్ అనే ఒక జాబ్ను సృష్టించింది ఆయన. ఆ ప్రపంచంలోనే మొత్తం టోటల్గా హైదరాబాద్ అనే మొక్క సైబర్ సిటీ అని చేయించింది ఆయన, గచ్చిబౌలి అనే ఒక సిటీ చేసింది ఆయన, మొత్తం మాదాపూర్ అనే ఒక సిటీ చేసింది ఆయన, జూబ్లీహిల్స్ తర్వాత మొత్తం నెంబర్ ఆఫ్ సిటీ చేసింది ఆయన. కనుక ఆయనకి ఆ పేరు ఉంది కాబట్టి, 14 సంవత్సరాలు సీఎం చేశాడు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు చేశాడు కాబట్టి, అరెస్టు అక్రమమని, అన్యాయమని, 75 సంవత్సరాల్లో అరెస్ట్ చేయడం తప్పని, ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని, దాని మీద ఆయనకి సానుభూతి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సీట్లు పాయాయి. కనుక ఇక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డిలాగా తప్పు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే వస్తుందా తప్పు? కేసీఆర్ గారు నిజంగా తప్పు చేసినా కూడా అరెస్ట్ చేస్తే వస్తుందా సానుభూతి? ఎందుకంటే ఆయన సింపతి ఉంది, ఆయన తెలంగాణ తెచ్చాడని ఒక ప్రేమ ఉంది. అది ఓటుగా మలుస్తుందో లేదో మనం చెప్పలేం, కానీ ఆ ప్రేమ అయితే ఉంది, ఆ మంచితనం అయితే ఉంది, ఆయన మీద ఒక అభిమానం అయితే ఉంది. అది ఓన్లీ కేసీఆర్ గారి దాకే, పిల్లల దాకా లేదు అని మనం అర్థమవుతుంది. కనుక అరెస్ట్ అయితే ఒక అమెరికాలో వచ్చి డైరెక్ట్గా వచ్చి ఒక కేసీఆర్ గారి అబ్బాయి గారు మీరు వచ్చారే తప్ప తెలంగాణల ఉద్యమ నాయకుడిగా కాదు అని మాత్రం చెప్పొచ్చు. దీంట్లో మంచి జరిగిందో చెడు జరిగిందో నేనేం దాని జోలికి వెళ్ళట్లే. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు మనం ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎంక్వైరీ మస్ట్ అండ్ షుడ్. కనుక దాంట్లో కంపల్సరీ నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో కొంచెం ఆలోచిస్తే సోమభారతి గారు చాలా సెక్షన్లో చెప్తాడు. ఆయన సెక్షన్లతో మేధావి. ఈ సెక్షన్ ప్రకారం ఇది చెల్లదు, ఈ సెక్షన్ ప్రకారం ఇది చెల్లదు అనుకుని టీఆర్ఎస్ లీగల్ టీం అసలు సెక్షన్లే చెప్పకుండా ఈ కేసు తప్పుడు కేసు, ఈ కేసు తప్పుడు కేసు అంటున్నారు తప్ప ఆ ఏ సెక్షన్లో తప్పు అని చెప్పట్లా. యాజ్ అడ్వకేట్ అంటే ఆయన మాటల్లో నేను తీసుకుంటే అర్థమైంది ఏంటంటే ఇది నిజమైన కేసు, ఈ లోన్కి వెళ్ళిపోతాడు ఇండైరెక్ట్గా చెప్పడానికే చెప్పాడు. ఆయన అడ్వకేటే చెప్పాడు ఈయన వెళ్ళిపోతాడు, అందుకే మేము విత్డ్రా చేసుకున్నాము అని అన్నాడు. ఎదుటి వాళ్ళ దాంట్లో మనసులో కళ్ళులో చూడొచ్చు. మొన్న దిల్ రాజు గారు వస్తున్నారు బయటికి, 2 విషయాలు చెప్తాను మీకు. అంటే ఈ విషయంలో దిల్ రాజు గారిని ఎందుకు కలిపానంటే, దిల్ రాజు గారు బయటకు వస్తున్నారు, జిందాబాద్ 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 అంటే సూపర్ సూపర్ అయిపోయింది. నిన్న మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడు, వచ్చాడు, బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ చెప్పానా. మళ్ళీ రీబ్యాక్ హ్యావ్ టు అంటే బ్యాక్ అన్నాడు. అంటే దాంట్లో కళ్ళులో గ్లోబ్ కనబడుతుంది. ఈ కళ్ళులో గ్లోబ్ ఎలాగొచ్చిందంటే బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని గ్లోబ్ కనబడుతుంది. దాంట్లో బాధ ఎలాగుందంటే
నా మొత్తం టోటల్గా శంకర్ మొత్తం నాశనం చేసేసాడు, ఇది నేను జనాలకు ఏం చెప్పాలా, ఏంటి నేను కెమెరా ముందు ఏం చెప్పాలి, నా జీవితం ఏంటి అంటూ కెమెరా కొంచెం పోజోడు గుడ్ 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 అంటే ఈ రెండిట్లో వ్యత్యాసం మనం చూసుకోవచ్చు. అవును. నేను సోమభారతి గారి అడ్వకేట్ కూడా అదే నేను చెప్తున్నాను అనమాట. ఓకే. అంటే నేను ఇప్పుడు మనిషిని ముఖం చూస్తే తెలిసిపోతుంది కొన్ని కొన్ని విషయాలు. ఆ అవగాహన ఐడియాతో చెప్తున్నా. అంటే గేమ్ చేంజర్కి ఇచ్చినది ఆయన, మళ్ళీ దానికి సంక్రాంతికి ఇచ్చింది దిల్ రాజు గారిని, ఆయన మనం కేటీఆర్ గారి అడ్వకేట్ గారిని ఇద్దరిని చూస్తే తెలిసిపోతుంది. ఓకే. అది కాబట్టి దాంట్లో ఏసీబీ రావడానికి రైట్ ఉంది. ఓకే. ఈజ్ ఆల్రెడీ ఫారెన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వితౌట్ ఆర్బీఐ ఇంటిమేషన్, వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఈజ్ 54 lakhs అయింది, 54 crores అయింది కాబట్టి ఈడీ ఎంటర్ అవడానికి మనీ ల్యాండింగ్ కింద వర్తిస్తుంది. కనుక 2 కేసులు అయ్యాయి. కనుక మనం తప్పు చేయలేదు, మన దగ్గర జనాలు ఉన్నారు కదా, కొడతాం 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 అని వచ్చి తిరగబడి అందరి ముందు వస్తే 100% నష్టం మీకే అవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ఫస్ట్ పీడీ యాక్ట్ రేవంత్ రెడ్డి గారిని పెట్టేయాలంటాడు. ఈయన ప్రతి వాళ్ళ మీద తిరగబడతాడు. ఐపీఎస్ అయినా తిరగబడతాడు, ఎమ్మెల్యేని కూడా కొడతాడు. రౌడీ ఎమ్మెల్యేని ఉన్నాడు ఆయన, కౌశిక్ రెడ్డి, రౌడీ ఎమ్మెల్యే, పేరే రౌడీ ఎమ్మెల్యే. కనుక ఆయన ఒకరిని పెట్టుకున్నారు మధ్యలో. ఇంతకుముందు బాల్కా సుమన్ ఉండేవాడు, బాల్కా సుమన్ ఎందుకో పక్కన పెట్టి ఈయన పెట్టుకున్నారు పక్కన. ఇప్పుడు ఓకే. అది ఏదైనా సరే ముందుకు వచ్చేస్తే తక్కువ చెయ్యేస్తాడు. అది చేసి అరెస్ట్ అయినంటే బెయిల్ వచ్చేస్తుంది. అంటే అరెస్ట్ అయితే బెయిల్ ఇంతేనా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. కానీ ఆ ఎన్ని కేసులు లెక్క చూసి, చిత్రగుప్తుడి చిట్టా ఉంటుంది కదా, అలాగా కేసులన్నీ లెక్క చూసి దాని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ఆయన అన్నాడు పీడీ యాక్ట్ పెట్టాను, నాకు కబ్జా కొన్ని కాదు, ఎవరు కదా, ఏం అవసరం లేదు, ల్యాండ్ గ్రాపింగ్ కబ్జా అవసరం లేదు. దాని మీద మాట్లాడితే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు, డిస్టర్బెన్స్ అంటారు, డిస్టర్బెన్స్ అండ్ డిస్టర్బ్ అంటారు. నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, రాజకీయ నాయకులను డిస్టర్బ్ చేస్తున్నావు, పోలీస్ ఆఫీసర్ని డిస్టర్బ్ చేస్తున్నావు. కనుక నువ్వు సమాజంలో నువ్వు ఇక్కడ అసెంబ్లీలో కూర్చోడానికి నువ్వు అనర్హుడు అని చెప్పేసి స్పీకర్ గారు ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆయన నువ్వు అనర్హుడుగా నువ్వు ఇక్కడ ఉండటానికి, సమాజంలో ఉండటానికి